నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అబుదాబిలో G42 CEO మన్సూర్ అల్తో సీఎం చంద్రబాబు భేటీ పెట్టుబడుల విషయమై ఏపీలో పర్యటిస్తామని చెప్పిన ప్రతినిధులు స్థానిక సంస్థల బలోపేతానికే పాలనా సంస్కరణలన్న పవన్ నవంబర్ 1 నుంచి ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయాల ప్రారంభానికి ఆదేశం రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం రాయలసీమలో ఆకస్మిక వరదలు వచ్చే సూచన బీహార్లో ఎన్నికల అభివృద్ధికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న యుద్ధం కాంగ్రెస్ ఆర్జేడీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేసిన జేపీ నడ్డా బ్యాంకు ఖాతాదారుడు 4 నామినీలను ఎంచుకునే అవకాశం నవంబర్ 1 నుంచి అమల్లోకి నూతన విధానం యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అబుదాబి ఛాంబర్ చైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీ G42 CEO మన్సూర్ అల్ మన్సూరీతో భేటీ అయ్యారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని చెప్పారు రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయన్న సీఎం అమరావతి కొత్త అవకాశాలకు ఇన్నోవేషన్కు కేంద్రంగా ఉంటుందని వివరించారు విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు రాష్ట్రంలో త్వరలో పర్యటిస్తామని పెట్టుబడులపై ఆలోచన చేస్తామని ప్రతినిధులు చెప్పారు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఇంధన రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సీఎం వివరించారు పెట్రోకెమికల్ కంపెనీల కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉందని వివరించారు భారతదేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ఆసక్తి చూపింది అబుదాబిలోనూ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి బృందం నెట్వర్క్ లంచ్లో పాల్గొన్నారు ఈ సమావేశంలో వివిధ కంపెనీల సీఈఓలు ప్రతినిధులు పాల్గొన్నారు రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలను నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే అవకాశం వచ్చిందన్నారు సంస్కరణల ఫలాలు ప్రజలకు అందించే బాధ్యత ఉద్యోగులపైనే ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు పల్లెల్లో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలకు నిధులిస్తున్నామని స్పష్టం చేశారు పాలనాపరమైన సంస్కరణల్లో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు నిధుల వినియోగం పాలన సంస్కరణల అమలుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షించాలన్నారు పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక అందించాలని ఆదేశించారు బ్రిటిష్ మల్టీనేషనల్ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ సంస్థ బూపా ఆసియా పసిఫిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజల్ సెస్పాల్ ఎంటర్ప్రైజెస్ ఇంటెలిజెన్స్ హెడ్ దినేష్ కంతేటిలతో మంత్రి లోకేష్ మెల్బోర్న్లో భేటీ అయ్యారు ఐటీ డేటా సెంటర్ రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్న విశాఖలో బూపా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు గ్రామీణ డిజిటల్ ఆరోగ్య సేవల కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థకు 190 దేశాల్లో 38 మిలియన్ల కస్టమర్లు ఉన్నారని బూపా సీఓఓ బిజల్ సెచ్పాల్ తెలిపారు ఆరోగ్య బీమా డిజిటల్ ఆరోగ్య సేవలతో పాటు యూకే ఆస్ట్రేలియా స్పెయిన్లలో వృద్ధుల సంరక్షణ కోసం కేర్ హోంలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆస్ట్రేలియా హాంకాంగ్తో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తాము బలమైన ఉనికి కలిగి ఉన్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని బూపా సీఓఓ బిజల్ సెస్పాల్ తెలిపారు నిజాలు చెప్తే తల 1000 ముక్కలవుతుందనే శాపం జగన్ కు ఉన్నందున అన్ని అబద్దాలే చెప్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు
శవాలు అబద్దాల పునాదుల మీద దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గూగుల్ రాక వెనుక తన ప్రమేయం ఉందని జగన్ చెప్పుకోవటాన్ని అతని కుటుంబ సభ్యులు కూడా నమ్మరని అన్నారు. బెంగళూరు నుంచి ఏపీకి పార్ట్ టైం విజిటర్గా వస్తున్న జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేయటమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. కల్తీ మద్యంపై సీఎం చంద్రబాబు ఉక్కుపాదం మోపారన్నారు. ప్రజలకు హాని కలిగించే పని ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చేయదని మంత్రి అనగాని స్పష్టం చేశారు. వ్యాపారం చేసి అక్కడి నుంచి తరిమేయబడ్డ వాళ్ళు ఎవరు? నీ బంధువులు కాదా? నీ అనుయాయులు కాదా? ఎలాగైతే 24లో ఇక్కడ ప్రజలు మిమ్మల్ని తరిమేశారో అలాగే మీ సహోదరులైన అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఆఫ్రికాలో వ్యాపారం చేస్తూ ఉంటే దాన్ని కూడా సీజ్ చేసేసి అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి. ఎవరైతే దీంట్లో ఉన్నారో జనార్దన్ రావు అతను మాట్లాడినప్పుడు 23వ తారీఖు మీ యొక్క మాజీ మంత్రి జోగి రమేష్తో మాట్లాడిన విషయం నిజం కాదా? మేము ఇవన్నీ కూడా ప్రూఫ్తో సహా పట్టుకుని మాట్లాడి ఎక్కడెక్కడైతే చేస్తూ ఉంటే దాన్ని మీరు తప్పుదో పట్టించే విధంగా మీ అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో అనిశ్చితి చేసే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. ఇది నేను ఒకటే అడుగుతా ఉన్నాను పులివెందుల ఎమ్మెల్యేని, మీకెందుకు ఈ రాష్ట్ర ప్రజల మీద అంత కోపం ఉంది? మీకు ఎందుకు పెట్టుబడి వచ్చేటప్పుడు రాని కూడా చేయాలని చూస్తారు, యువతకి ఉపాధి కల్పన కలగకుండా చూస్తారు, పేదలంటే ఎందుకు మీకు ఇంత అసహ్యం? కూటమి ప్రభుత్వంలో తండ్రి కొడుకులని మా బాస్ ఇద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం, పేద ప్రజలకు అభివృద్ధి కోసం, ఇక్కడ ఇన్వెస్టర్స్ని తీసుకురావడం కోసం వాళ్ళ నమ్మకం తీసుకురావడం. ఎందుకంటే 1924లో మీరు చేసిన దౌర్భాగ్య పరిపాలన వల్ల అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా నమ్మించి ఇక్కడ అవకాశాలు కల్పిస్తూ మనం ఎలా ఉపయోగపడతాము వాళ్ళకి, వాళ్ళ పెట్టుబడులకి అని చెప్పేసి ఎలా ఆకర్షించాలని చెప్పేసి వాళ్ళు కష్టపడతా ఉంటే మళ్ళా మీరు లండన్ నుంచి వచ్చి 2 గంటలు పార్ట్ టైం విజిటర్ లాగా వచ్చి ఒక్కటి కూడా వితౌట్ ఎనీ ప్రూఫ్ చెప్పినటువంటి పరిస్థితి. ప్రజలకి హాని కలిగే పని ఏది కూడా ఈ తెలుగుదేశం పార్టీ కానీ, ఈ కూటమి పార్టీ కానీ ఎట్టు పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలంటే 3.5 ఏళ్లు ఆగాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రజల సమస్యలపై చర్చించాలంటే అసెంబ్లీకి రావాలని, ఇంటిలో కూర్చొని మాట్లాడటం సరికాదన్నారు. భీమవరం డీఎస్పీపై విచారణ జరిపించాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. నాకు భయపడి రావట్లేదని నేనైతే అనుకోవట్లా. ఆయన రాకూడదు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఆయన వస్తాను అని ఆయన వాదంలో ఆయన ఉన్నారు. మరి అది నిలబడిన వాదం. మరి ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనేది తెలియాలి అంటే ఇంకొక 3.5 సంవత్సరాలు ఆగాలి. కానీ ఆయన వస్తే ప్రజలకు కూడా మంచిది. డెఫినెట్గా ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఉన్న ఇంపాక్ట్ ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఉండదు. రాజ్యాంగంలో రాసి ఉన్నదాన్నే మనం చెప్పడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు చివరిలో 2 సంవత్సరాలు రాలేదు కదా, అప్పుడేమైంది అన్న మాటలు వినపడినాయి. అసలు ఆ గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిందే 67 పని దినాలు. ఆఖరి 2 సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదో అప్పుడు జరిగిన పని దినాలు 35 రోజుల మించి లేవు. సో 60 రోజులు కంటిన్యూస్ గా రానప్పుడే ఆ రూల్ అప్లై అవుతుంది. సో 35 పని దినాలకి, అసెంబ్లీ పని దినాలకి ఆ రూలే అప్లై కాదు. అయినా సరే కొంతమంది దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అసలు రాకుండానే నాకు సమయం ఇవ్వట్లేదు, నాకు సమయం ఇవ్వరు అని మాట్లాడటం. ఎందుకంటే ఏం మాట్లాడతారో తెలియకుండా, సబ్జెక్ట్ ఏంటో తెలియకుండా నాకు సమయం ఇవ్వట్లేదు అని మాట్లాడటం సమంజసం కాదు. రాష్ట్రంలో యూరియా కొరత ఇప్పటికీ ఉందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. గిట్టుబాటు ధరలు రాక రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో డిఏపి, యూరియా ఇప్పటికీ కూడా దొరకని పరిస్థితి.
బుడ్డశనిగ విత్తనం గత నెల నుంచి సబ్సిడీ విత్తనాలు ఇస్తామని చెప్పి ప్రకటనలు చేశారే తప్ప ఇంతవరకు కార్యాచరణ లేదు. ఉల్లి రైతును గాలికి వదిలేసినారు. ధాన్యానికి గత ఏడాది బస్తా గిట్టుబాటు ధర లేక బస్తా 1100 నుంచి 1200 రూపాయలకు రైతులు తెగ నమ్ముకునే పరిస్థితి. ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో రైతులు నిజంగా ఆందోళన చెందుతా ఉన్నారు. దెబ్బతిన్న ఏ సీజన్ లో కూడా బీమా గానీ పంట నష్ట పరిహారం గానీ ఇవ్వడంలా. అంతెందుకు ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం ఏ అధికారి ఆ ఊర్లలోకి వెళ్ళి ఆ పంట నష్టం జరిగింది కనీసం ఎన్యూమరేషన్ ఇంతవరకు జరగల. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ చిన్నీల మధ్య వివాదం ముదురుతోంది. మాటల యుద్ధం కాస్త బ్యాంకు లావాదేవీల వరకు వెళ్లింది. ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు ఇచ్చానంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి బ్యాంక్ స్టేట్మెంట్ విడుదల చేశారు. ఎంపీ చిన్ని అనుచరులకు ఎంత డబ్బులు ఎక్కడ ఇచ్చింది వివరాలతో కొలికపూడి వాట్సాప్ స్టేటస్ పెట్టారు. 2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం కేసినేని చిన్ని తనను 5 కోట్లు అడిగితే వివిధ మార్గాల్లో వాటిని ఎంపీ మనుషులకు ఇచ్చినట్లు కొలికపూడి వెల్లడించారు. తాను ఇచ్చిన డబ్బు మొత్తం వివరాలపై రేపు మాట్లాడుకుందాం అని స్టేటస్లో పెట్టారు. రేపు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తిరువూరు ఎమ్మెల్యే పంచాయతీ జరగనుంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలపై ఎంపీ కేసినేని చిన్ని స్పందించారు. కొలికపూడి వివాదం అధిష్టానం దృష్టికి వెళ్లింది. వాళ్ళు చూసుకుంటారని స్పష్టం చేశారు. మొన్నటి వరకు కొలికపూడి నన్ను దేవుడు అన్నారని, ఇప్పుడు దెయ్యం ఎందుకయ్యానో కొలికపూడి సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ను విమర్శించే వారిని శత్రువుల్లాగే చూస్తానని స్పష్టం చేశారు. నేను వైసీపీ నేతలతో అంటకాగే నాయకుడిని కాదన్నారు. నేను పొద్దున్నే దేవనేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేసినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరువూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తా, నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారి సమాధానం చెప్పాలి. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. నాను ఏంటో విజయవాడ పార్లమెంట్ ప్రజలకి తెలుసు, విజయవాడ పార్లమెంట్ లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు. కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలో మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తున్నారు. తుని బాలిక అత్యాచార ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాసంస్థల సెక్రటరీ మస్తానయ్య పాఠశాలలో వివరాలు సేకరించారు. అత్యాచారానికి పాల్పడిన నారాయణరావు బాలికకు తెలిసిన వ్యక్తి కావడం వల్లే బయటకు పంపించారంటున్నారు. మస్తానయ్యతో ఈటీవీ ముఖాముఖి. కాకినాడ జిల్లా తుని బాలిక అత్యాచారం ఘటనపై ఏపీఆర్ఈఎస్ సెక్రటరీ మస్తానయ్య ఈ గురుకులాన్ని సందర్శించారు. ఇక్కడ ఏం జరిగింది, దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆయన తెలుసుకున్నారు. వారు మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ తుని సంఘటన మీద మీరు డిపార్ట్మెంట్ పరంగా, శాఖా పరంగా ఎలాంటి విచారణ చేశారు, ఏంటి ప్రాథమికంగా తేల్చింది? ఈ సంఘటన జరగడం అనేది దురదృష్టం. నిన్నటి నుంచి మీరందరూ చూస్తున్నారు. పోలీసు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వీళ్ళంతా కూడా విచారణలు చేసి ఏం జరిగింది అనేది తీశారు. మేము శాఖ పరంగా, విద్యాశాఖ పరంగా కూడా మా సొసైటీ నుంచి వచ్చి ఏం జరిగింది ఏంటనేది ఒకటి, రెండోది ఏమేమి ల్యాప్సెస్ అయినాయి, వాటిని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత మరి పగడ్బందీగా డెప్త్కి పోయి
వీళ్ళు చూడకపోవడం వల్ల కొంత గ్యాప్ వచ్చి ఇది దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఏవైతే మన గ్యాప్స్ ఉన్నాయో, ల్యాప్సెస్ ఉన్నాయో అవి సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. బట్ ఇది మేజర్గా ఈ ఘటన వాళ్ళ ఇండ్ల దగ్గర ఎస్టాబ్లిష్ అయినటువంటి రిలేషన్స్, అది ఇక్కడ కూడా వాళ్ళు కంటిన్యూ అయింది. హెల్త్ పేరుతో కొంచెం ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, ఇంజెక్షన్స్, అనీమియా ఉంది, దానికి సంబంధించి ఇంజెక్షన్స్ ఆల్రెడీ 3 ఇంజెక్షన్స్ ఇచ్చారు, 4వ ఇంజెక్షన్ అని వాళ్ళు ఒత్తిడి చేస్తే, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఆయన కూడా తాతయ్య అని ఇక్కడ వీళ్ళ దృష్టిలో ఉంది. సో అమ్మాయి కూడా చాలా గట్టిగా మా తాతయ్య అనడం, వాళ్ళ క్లాస్మేట్స్ కానీ వాళ్ళ క్లాస్లో ఉన్న వాళ్ళు కానీ టీచర్స్కి కూడా ఆయన ఇంతకుముందు కూడా 2-3 సందర్భాలు గేట్ దగ్గరకు వచ్చి స్నాక్స్ అవి ఇచ్చిపోవడం జరిగిందంట. సో వీళ్ళు మనకి జనరల్గా ఆ ఏజ్తో మనం సస్పెక్ట్ చేయం కదా, ఆ కోణంలో అది జరిగింది. అంత గ్యాపే మేము చాలా స్ట్రిక్ట్గా చెప్పాము టీచర్స్కి కూడా, మదర్స్ని తప్ప ఇంకెవరిని మేము గర్ల్స్ స్కూల్స్లో అలో చేయొద్దని ఇంతకుముందు చెప్పినాం. సో కొంత టెంపరీ టీచర్స్ మార్పులు చేర్పులు కావడం వల్ల కొంత గ్యాప్ వచ్చింది. అది జరగకుండా చూస్తాం, చాలా గట్టిగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా ప్రభుత్వ హాస్టల్ వద్ద వందల సంఖ్యలో బాలబాలికలు ఉంటుంటారు, విద్యార్థులు. నిఘా కెమెరాల్లో పెట్టి వాళ్ళని ఇంకా పకడ్బందీగా ఇలాంటి లోటుపాట్లన్నీ కూడా మీరు సరిచేయడానికి భవిష్యత్తులో ప్రభుత్వానికి ఎట్లాంటి నివేదిక అందించే అవకాశం ఉంది? ఇప్పుడు మనం ఈ స్కూల్లో ఆల్రెడీ మాకు సీసీ కెమెరాలు ఉన్నాయి. అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా మన శాఖాపరంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం, త్వరలోనే ఇన్స్టాల్ చేస్తారు. తర్వాత నిఘా అంటే మనకు ఎక్స్టర్నల్ నిఘా కంటే కూడా మన రెసిడెన్షియల్ కాబట్టి వితిన్ ది 4 walls ఉన్నటువంటి టీచర్లని సెన్సిటైజ్ చేసి వాళ్ళు ఇంతకుముందు 80 మంది ఉంటారు క్లాస్లో, 2 సెక్షన్స్లో 80 మంది పిల్లలకి ఒకే టీచరు హౌస్ మాస్టర్ అని ఉంటారు. అట్లా కాకుండా ఇప్పుడు మనం సెక్షన్ వైజ్ ఇస్తున్నాం, 40 మంది పిల్లలకే పరిమితం చేస్తున్నాం ఒక్కొక్క ఇంతకుముందు టీచర్స్ కొరత ఉండింది. సో ఇప్పుడు టీచర్లు ఎక్కువ మంది వచ్చారు, చాలా తక్కువ నంబర్ని ఒక్కొక్క టీచర్కి అసైన్ చేసి క్లాస్ టీచరు క్లాస్లో అబ్జర్వ్ చేస్తారు, ఇది అకాడమిక్ యాక్టివిటీస్ వాటికి సంబంధించి. అదర్ దెన్ క్లాసెస్లో హౌస్ టీచర్స్ ఉంటారు, వాళ్ళు చాలా క్లోజ్గా మూవ్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం. తర్వాత అదేవిధంగా వాళ్ళు ఎవరి దృష్టికి తీసుకురాలేనటువంటి సమస్య కూడా ఏదన్నా ఉంటే మనం బాక్స్ పెట్టాం, కంప్లైంట్ బాక్స్ పెట్టాం, వాళ్ళు ఆ బాక్స్లో వేస్తే కూడా చూసి ఆ సమస్యలు కూడా మనం పరిష్కారం చేస్తాం. ఎక్కడ కూడా గర్ల్స్ స్కూల్స్లో మేల్ని లోపలికి అలో చేయం, తల్లిని మాత్రమే అలో చేస్తాం. ఒకవేళ ఎవరన్నా ఫాదరు అట్లా వాళ్ళ మనుషులు వస్తే గేట్ దగ్గర కలిసి పోవాలి తప్ప వాళ్ళు లోపలికి రావడం వీళ్ళు బయటికి పోవడం అనేది ఇంకా లేకుండా చూస్తాం. ప్రధానంగా మీరు ఒక నియమ నిబంధనల ప్రకారం నెలకు ఒకసారి అట్లా పంపించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తల్లులు ఎక్కువ సార్లు వస్తుంటారు, దాన్ని ఎలా మంత్లీ ఒకరోజు ఇస్తున్నాం, ఒక సండే ఇస్తున్నాం. ఆ సండే వస్తారు, అందరూ టీచర్స్ ఉంటారు, పేరెంట్స్ వస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. అది వితిన్ ది క్యాంపస్, బయటికి పంపడం అనేది మామూలుగా టెర్మినల్ హాలిడేసు, సమ్మర్ హాలిడేస్, తర్వాత ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే వితిన్ ది ఇన్స్టిట్యూషన్ మనం కంట్రోల్ చేయలేము అనుకుంటే అప్పుడు మనం కన్సర్న్డ్ లోకల్ హాస్పిటల్కి రిఫర్ చేయడమా, లేకపోతే జనరల్గా పేరెంట్స్కి అప్పచెప్తాం. ఈ అమ్మాయి కూడా ఆగస్ట్ 28కి ఫీవర్ ఉంటే 2 days వీళ్ళు చూసి కొంచెం ఫీవర్ తగ్గకుండా ఉంటే వాళ్ళ మదర్ని పిలిచి పంపించారు. మదరు ఆర్ పెదనాన్న ఎవరో తీసుకెళ్ళారు. 10 days ఉండి మళ్ళీ వచ్చింది అమ్మాయి. అప్పుడు వచ్చిన తర్వాత ఫీవర్ చెప్పి అనీమియా వచ్చింది, నాకు బ్లడ్ హెమోగ్లోబిన్ తక్కువ ఉంది, నేను ఇంజక్షన్ వేయించుకుంటానని చెప్పిందంట. సరే దాని కంటిన్యూషన్గానే మొన్న ఆల్రెడీ 3 injections తీసుకున్నాను, ఇది 4వది ఒకటి మిగిలిపోయింది, మా తాతయ్య ఇచ్చాడు తీసుకెళ్ళాలంటే కాస్త నమ్మారు టీచర్లు. అమ్మాయి చాలా స్ట్రాంగ్గా డిపెండ్ చేసుకుంటుంది ఇప్పటికి కూడా. సో మన వైపు నుంచి ఇంకొంచెం జాగ్రత్తలు ఉంటే బాగుండేది, బట్ దురదృష్టం జరిగింది. తెలిసిన వ్యక్తే కావటం, పాప కూడా తను నాకు పూర్తిగా తెలుసు, నేను వైద్యం చేయించుకోవాలని చెప్పటం, ఈ టీచర్లు ప్రత్యేకంగా ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా అదే సమాధానం చెప్పడంతో వైద్యం కోసమే పంపించాం బయటికి అనేది చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ సెక్రటరీ మస్తానయ్య దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించారు. ఏం జరిగిందనేది అన్ని కోణాల్లో మొత్తం పాఠశాలలో సందర్శించి ఇక్కడ ఉపాధ్యాయులను అడిగి అన్ని వివరాలను సేకరించారు. ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మరింత కఠినంగా నియమ నిబంధనలు అమలు చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.
తూర్పు బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారి కరుణ్ సాగర్ వెల్లడించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. మనకి ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మనకు ఈ రోజు రేపు సంభవించడానికి అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం ఈ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం గుర్తించడం జరిగింది. ఇది 24వ తారీఖుకి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మనకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి దాని వలన మనకు 26వ తారీఖు నుండి రాష్ట్రంలో వర్షాభావం పెరిగేదానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాలో 1-2 చోట్ల మనము భారీ వర్షాలు అంచనా వేయవచ్చు. లోతట్టు ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా పాడుబడ్డటువంటి బిల్డింగాలు కానీ లేకపోతే పాత కట్టడాలు ఏవైనా ఉంటే అవి కూడా పడిపోవడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా గాలులు మనకు దాదాపుగా 30 నుండి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి చెట్లు కూడా నేల కొరగడానికి అవకాశం ఉంది. అలాగే విద్యుత్ స్తంభాలు, కరెంటు స్తంభాలు నేల కొరగడానికి అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళలేదని, మరి ముఖ్యంగా తీర ప్రాంతం వెంబటి దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతం వెంబటి కూడా ఎవరు చేపలకు వేటకు వెళ్ళలేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లను అప్రమత్తం చేశారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలన్నారు. ఇంజనీరింగ్, పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, తాగునీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశాలిచ్చారు. పోలీసు, వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నవంబరు నుంచి ఒక బ్యాంకు ఖాతాదారుడు 4 నామినీలను ఎంచుకునే అవకాశం కలగనుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ల కోసం బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నామినీలకు సంబంధించి బ్యాంకింగ్ చట్టంలో తెచ్చిన సవరణలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. బ్యాంకింగ్ సవరణ చట్టం 2025ను ఏప్రిల్ 15నే నోటిఫై చేశారు. బ్యాంకింగ్ చట్టాల్లో పారదర్శకత కోసం కేంద్రం 5 చట్టాల్లో 19 సవరణలను చేసింది. సవరణల ప్రకారం బ్యాంకు ఖాతాదారుడు 4 నామినీలను ఒకేసారి లేదా ఒకరి తర్వాత ఒకరిని పెట్టుకోవచ్చు. డిపాజిటర్లు కూడా తమ ఇష్టాన్ని బట్టి ఇదే పద్ధతిలో నామినీలను ఎంచుకోవచ్చు. డిపాజిటర్లు తన 4 నామినీల్లో ఎవరికి ఎంత వాటా ఇచ్చి క్లెయిమ్ సెటిల్ చేయాలో ముందే పేర్కొనవచ్చు. సేఫ్టీ లాకర్లలో దాచుకునే వస్తువులు, పత్రాలకు సంబంధించి వరుస క్రమంలో ఉన్న నామినీలను మాత్రమే అనుమతిస్తారు. నామినీల్లో ముందు పేర్కొన్న నామినీ చనిపోతే తర్వాతి స్థానంలో ఉన్న నామినీకి ఆపరేట్ చేసే అవకాశం దక్కుతుంది. ఈ నిబంధనలు డిపాజిటర్లు తనకు నచ్చినట్లు నామినీలను ఎంచుకునే అవకాశం ఇస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. తద్వారా క్లెయిమ్ సెటిల్మెంట్లో ఏకరూపత, పారదర్శకత, సమర్థత ఉంటాయని పేర్కొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అభివృద్ధికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న యుద్ధమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఔరంగాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న నడ్డా కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీ అని, అది చిన్న పార్టీలను అంతం చేస్తోందన్నారు. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ దోపిడీ, జంగల్ రాజ్, దాదాగిరీలకు ప్రతీక అని నడ్డా విమర్శించారు. ఉద్యోగ అవకాశాలపై హామీలిస్తున్న తేజస్వీ యాదవ్ గతంలో ఉద్యోగాల కోసం భూమి కుంభకోణంలో ఆర్జేడీ ప్రమేయాన్ని గుర్తుంచుకోవాలని నడ్డా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో రౌడీ షీటర్ నుంచి రాజకీయ నేతగా మారిన వ్యక్తులకు ఆర్జేడీ టికెట్లు ఇచ్చిందని ఆరోపించారు. बहुत कम लोगों को शायद पता होगा कि मेरा जन्म बिहार में पटना में हुआ और मैंने बचपन के 20 साल बिहार में गुजारे, इसलिए मुझे मालूम है वो अंधकार का युग भी मुझे मालूम है और मुझे ये उजाले का युग भी देख रहा हूँ. आज ये चुनाव स्पष्ट शब्दों में विकास एनडीए के साथ और विनाश महागठबंधन के साथ साफ दिखता है. इसको हमको समझना चाहिए.
एनडीए की सरकार मोदी जी के नेतृत्व में, नीतीश कुमार जी के नेतृत्व में विकास की ओर जाने वाली सरकार है। और ये जो अभी नया नेता जिन्हें घोषित किया गया, इनकी पार्टी, इसमें विनाश ही विनाश है। इस बात को आप समझ लीजिए, बिहार का विनाश होता है, इसको समझ लीजिए। బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను మహాగఠబంధన్ ప్రకటించింది. పట్నాలో నిర్వహించిన సమావేశానికి మహాగఠబంధన్ పార్టీల నేతలు హాజరై ఈ మేరకు తేజస్వి పేరును ప్రకటించారు. ప్రస్తుతం తేజస్వి యాదవ్ బీహార్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మహాగఠబంధన్లో విభేదాల నేపథ్యంలో కొన్ని సీట్లలో ఆర్జేడీ, కాంగ్రెస్ పరస్పరం పోటీ చేస్తున్నాయి. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చి తేజస్వి పేరును ఖరారు చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోట్ ఆయన పేరును ప్రకటించారు. ఇదే సమయంలో బలహీన వర్గాలకు చెందిన కీలక నాయకుడు వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ వీఐపీ అధినేత ముఖేష్ సహానీ పేరును ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెహ్లోట్ ప్రకటించారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల్లో ముఖేష్ ఒకరని చెప్పారు. ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని అశోక్ గెహ్లోట్, తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు.